వెంకటేశాయ శివమార్గానుమోదన భవమార్గానుశాతన గోవింద గోవింద. సచ్ఛాస్త్రగణానుకూల సచ్ఛాత్ర మనోనుకూల గోవింద గోవింద. భవాయ భవ్యోద్భవ కారణాయ శివాయ గర్వోద్గమవారణాయ భవాయ మూలంకషదారుణాయ శివాయ మూర్ధ్నా నమ ఆరుణాయ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని పరమేశ్వర స్వరూపంగా స్తుతి చేసుకుంటూ ఆయన్ను నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీధుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. దక్షుడు చేసిన పనికి నందీశ్వరుడు కోపగించుకున్నాడు. కోపగించుకుని దక్షుణ్ణి తీవ్రంగా శపించాడు. దానితో పాటు ఆయన వెంట ఉండి ఆయన చేసిన పనిని ఆమోదించిన వారందరినీ కూడా శపించాడు. విడివిడిగా శాపాలు పెట్టినట్టు కనిపించాడు, కానీ అందరూ చేసిన తప్పులకు దండనను అనుభవించాలి అని చెప్పినట్లే కనిపించాడు. అలా తన కోపంతో లేకపోతే తనకున్నటువంటి శివభక్తితో
శివదూషణను చేసిన వారిని సహించకూడదు అనేటువంటి అభిప్రాయంతో నందీశ్వరుడు మాట్లాడిన తర్వాత అక్కడే ఉండేటువంటి వాళ్ళందరూ నందీశ్వరుని ఎదుర్కోలేక, ఆయనకు ఎదురు చెప్పలేక నోరు మూసు కూర్చున్నారు. కానీ భృగు మహర్షి గారు మాత్రం నోరు విప్పి మాట్లాడాడు అని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తస్యైవం దదత శాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగు ప్రత్యసృజచ్ఛాపం బ్రహ్మదండం దురత్యయం అనే శ్లోకంలో. తస్యైవం దదత శాపం, నందీశ్వరుడు ఈ విధంగా శాపాలని విడివిడిగా పెట్టేసరికి శ్రుత్వా ఆ శాపాలని భృగు మహర్షి గారు జాగ్రత్తగా విన్నాడు. నందీశ్వరుడు పెట్టిన శాపంలో దక్షుడి మీద పడ్డ శాపాల మీద భృగు మహర్షి గారికి ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు, దండను అనుభవిస్తాడు. ఆయన నెత్తిన పడవలసిందే, ఆయన అహంకారానికి జరగవలసిందే అని అనుకున్నాడు. కానీ ఆయన వెంట ఉన్నటువంటి బ్రాహ్మలందరికీ కలిపి ఒక గ్రూప్గా ఈయన శాపం పెట్టాడు. ఆ శాపాన్ని మాత్రం భృగు మహర్షి గారు ఒప్పుకోలేకపోయారు. శ్రుత్వా ద్విజకులాయ వై, బ్రాహ్మలందరికీ కలిపి నువ్వు ఎలా శాపం పెడతావు? అలా బ్రాహ్మలందరికీ శాపం పెట్టడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఎప్పుడు శాపాలనేవి వ్యక్తి మీద ఉంటే ఉండొచ్చు, కానీ గ్రూప్స్ మీద ఉండకూడదు, జాతుల మీద ఉండకూడదు. నువ్వు జాతి మీద శాపం పెట్టావు అని భృగువు గారికి అనిపించి ఆయన కూడా మళ్ళీ కోపం అనేది రేగింది. ఆ రేగిన కోపంలో భృగు మహర్షి గారు కూడా భృగు ప్రత్యసృజచ్ఛాపం, నోరు వెప్పినవాడు తాను కూడా కొన్ని శాపాలు పెట్టాడు. భృగు మహర్షి గారు పెట్టిన శాపమేమి ఉత్తినే పోయే శాపం కాదు, బ్రహ్మదండం. అది బ్రహ్మర్షి నోరు విప్పి ఎవరి మీదైనా ఏమైనా మాట్లాడితే వచ్చేటువంటి శాపం. అది దురత్యయం, దాటి వెళ్ళటానికి ఎవరికి శక్తి లేనటువంటి శాపం. అలాంటి శాపాన్ని భృగు మహర్షి గారు కూడా పెట్టేశారు. తస్యైవం దదత శాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగు ప్రత్యసృజచ్ఛాపం బ్రహ్మదండం దురత్యయం అని మహర్షి గారు చెప్తున్నారు. ఏమని పెట్టారు అంటే, భవవ్రతధరా ఏచతాన్ సమనువ్రతా పాఖండినస్తే భవంతు సచ్ఛాస్త్ర పరిపంథిన అని ఒక శాపం పెట్టాడు. ఈ శాపం పెట్టింది, బ్రాహ్మణ కులం మీద శాపం పెట్టింది నందీశ్వరుడు కదా. నందీశ్వరుడు అంటే మహాశివభక్తుడు అని పేరు కదా. నేను శివభక్తులందరికీ కలిపి శాపం పెడతాను, ఏం చేస్తాడో చూద్దాము అని శాపం పెట్టాడు. ఏమని పెట్టాడు? భవవ్రతధరా ఏచ, ఎవరైతే నేను పరమేశ్వరుణ్ణి మాత్రమే అర్చిస్తాను అని అనుకుంటారో, పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవటానికి మాత్రమే వ్రతాలను నియమాలను పోని ఉంటాను అని అనుకుంటారో వాళ్ళందరూ భవవ్రతధరాః ఏచ, వారే కాక ఏచతాన్ సమనువ్రతాః, ఆ శివదీక్షా తత్పరులను చాలా ప్రేమగా కొలిచేవాళ్ళు, భక్తిగా కొలిచేవాళ్ళు ఉంటారు కదా, శివభక్తులను కొలిచేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా శివభక్తులను కొలిచేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాఖండినః తే భవంతు, అందరూ పాషండులు లేదా పాఖండులు అయిపోదురు గాక. పాఖండులు అంటే ఏమిటి అని ఎవరు అడగద్దు, నేనే నా శాపంలోనే వివరణ ఇస్తాను అని సచ్ఛాస్త్ర పరిపంథిన అని ఆయనే జోడించాడు. సచ్ఛాస్త్రం అంటే మంచిని బోధించేటువంటి శాస్త్రం, మానవులకు హితాన్ని బోధించేటువంటి వేదాంత శాస్త్రం, మానవులకు పరమహితాన్ని బోధించేటువంటి ఆత్మతత్వబోధకమైనటువంటి వాక్యం, దానికి ప్రతికూలంగా వీరు ఉంటారు. మానవులకు మంచి బోధించే దేన్నైనా సరే వీళ్ళు విరోధిస్తారు. మానవులకు మంచిని బోధించేటువంటి శాస్త్రాన్ని అడ్డుకునే, దాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళుగా, పాషండులుగా వీరు మారిపోదురుగాక అని
శాపం పెట్టేశాడు. భవవ్రతధరా ఏచతాన్ సమనువ్రతా పాఖండినస్తే భవంతు సచ్ఛాస్త్ర పరిపంథినః అని ఈ శ్లోకంలో. ఈ పాఖండినః సచ్ఛాస్త్ర పరిపంథినః రెండు పక్కపక్కన పెట్టినా సరే = అని అర్థం కావటం లేదు అనుకుంటే పాఖండినః అనే పదానికి అర్థం చూస్తే తెలిసిపోతుంది భృగు మహర్షి గారు ఏం శాపం పెట్టదలిచారు అని. పాలనాత్ సర్వధర్మాణం పాశబ్దేన త్రయీమత తాం ఖండయతయో మోహాత్ పాఖండస్స ఉదీరితః అని పాఖండ శబ్దానికి అర్థం చెప్పేటువంటి శాస్త్రం. పా అనేటువంటి అక్షరానికి వేదత్రయం లేదా వేదాలు అని అర్థం. ఎలా అర్థం అంటే పాలనాత్ సర్వధర్మాణం, మానవులకు కావలసినటువంటి ధర్మాలన్నిటినీ పరిపాలన చేస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని బోధిస్తూ ఉంటాయి కాబట్టి వేదాలు పా అనేటువంటి అక్షరానికి అర్థం. ఇలాంటి ధర్మబోధకమైనటువంటి వేదాలను ఖండించేవాళ్ళు, ఖండనాత్ తేషాం, ఈ వేదాలను ఖండించేవాళ్ళు, వేదాలను అధ్యయనం చేసేవారిని వీళ్ళందరినీ ఖండించేటువంటి వాళ్ళు పాఖండినః అనే పదానికి అర్థం. తాం ఖండయతి, ఈ వేదాన్ని అలాగే వేదానికి సంబంధించిన ధర్మ మార్గాన్ని అలాగే ఆ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఖండించేటువంటి వాళ్ళను పాఖండినః అని పిలుచుకోవచ్చు. ఇప్పుడు చూస్తే పాఖండినః సచ్ఛాస్త్ర పరిపంథినః అనేవి రెండు పక్కపక్కన చక్కగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వేదాన్ని, శాస్త్రాలను, ధర్మాన్ని వీటన్నిటినీ ఖండించేటువంటి వాళ్ళు పాఖండులైతే వాళ్ళు సచ్ఛాస్త్ర పరిపంథినః అని అనుకోవటంలో ఏమీ అడ్డం లేదు. అలా సచ్ఛాస్త్రాలకు విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళుగా ఈ పాషండులు అయిపోదురుగాక, పాషండులుగా మారిపోదురుగాక అని భృగు మహర్షి గారు శాపం పెట్టాడు. శాపం పెడితే సరిపోదు, దానికి జస్టిఫికేషన్ అనేది ఉండాలి కదా. దానికి పై శ్లోకంలో ఆయన జస్టిఫికేషన్ ఇస్తున్నారు. బ్రహ్మచ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందథాం సేతుం విదారణం పుంసాం అతః పాఖండమాశ్రితాః అనేటువంటి శ్లోకంలో మీరు బ్రహ్మచ వేదాన్ని నిందిస్తున్నారు, బ్రాహ్మణాంశ్చైవ ఈ వేదాలను అధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణులను నిందించారు. యద్యూయం పరినిందత, మీరు వీళ్ళందరినీ నిందించారు, పరివిధాలుగా నిందించారు. కాబట్టి మీకు ఈ పాఖండత్వం అనేది తప్పనిసరిగా రావాల్సిందే. వేదాలను కానీ వేద అధ్యయనం చేసేవారిని కానీ నిందించటం అంటే ఎట్లాంటిది అంటే సేతుం విదారణం పుంసాం, మానవులకు కావలసినటువంటి ధర్మాలను, ఆ ధర్మాలను బోధించేటువంటి వాక్యాలను, ఆ వాక్యాలను అధ్యయనం చేసేవారిని నిందించటం. మానవులకు కావలసినటువంటి సేతువులు, మర్యాదలు, ధర్మాలు ఇవి చాలా ప్రధానం. వీటిని బోధించేటువంటి వేదవాక్యాలు ఇంకా చాలా ప్రధానం. ఆ వేదవాక్యాలను అధ్యయనం చేసి అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఇంకా ప్రధానం. ఇలాంటి వాళ్లను, ఇలాంటి వాటిని మీరు నిందించే మాట అయితే సేతుం విదారణం పుంసాం అతః పాఖండమాశ్రితాః, అందువల్ల మీరు పాఖండులు అయిపోయారు. మీరు అయిపోయారు, అయిపోయిన తర్వాత పాఖండినస్తే భవంతు అని పైపైన నేను అంటున్నట్లే మీరు ఆల్రెడీ వేద దూషణకు వచ్చేశారు, వేదవేత్తల దూషణ చేసేశారు. కాబట్టి ఈ పాఖండత్వం అనేది మీకు తప్పనిసరి అని భృగు మహర్షి గారు జస్టిఫై కూడా చేసుకున్నారు. బ్రహ్మచ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందథ సేతుం విదారణం పుంసాం అతః పాఖండమాశ్రితాః అనే ఈ శ్లోకంలో. అందువల్ల నష్టశౌచాః మూఢధియః జటాభస్మాస్థిధారిణః
విశంతు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం అని దానికి జోడుగా ఇంకొక శాపం కూడా రకరకాల విశేషణాలతో కూడిన శాపాన్ని పెట్టేశారు. మీరందరూ నష్టశౌచాహ, ఏ రకమైన శుచిత్వము లేకుండా తయారవుదురుగాక. మూఢధియ, మీ బుద్ధులన్నీ కూడా మూఢంగా మారిపోదువుగాక. నష్టశౌచాహ మూఢధియ, మీ బుద్ధులు పనిచేయటం లేదు, మీకు శౌచం లేదు అనటానికి చిహ్నంగా జటా భస్మాస్థిధారిణ, జడలు కట్టిన జుట్టుతో మీరు అలలారుదురుగాక. ఒళ్ళంతా బూడిద పూసుకుని తిరుగుదురుగాక. ఒంటి మీద ఎముకలు ధరించి తిరుగుదురుగాక. జటా భస్మ అస్థి ధారిణ, ఇవన్నీ చేసుకుని ఏ రకమైన శౌచము లేకుండా, కనీసం స్నానం దగ్గర నుంచి కూడా లేకుండా, ఏమీ లేకుండా, ఏ నియమము పాటించకుండా విశంతు శివదీక్షాయాం, మీరు కావాలనుకున్న అవైదిక మార్గంలో శివదీక్షలో మీరు ప్రవేశించుకోండి. విశంతు శివదీక్షాయాం, మీరు చేసేటువంటి ఆ దీక్షలో, మీరు ప్రవేశించిన దీక్షలో, శౌచం లేని ఆ దీక్షలో ఎత్ర దైవం, భగవంతుడు ఒకటి మీకు దొరుకుతాడు, ఆ భగవంతుడిని సేవించుకోండి. మీకు దొరికే భగవంతుడు ఎవరు అంటే ఎత్ర దైవం సురాసవం, మీకు కేవలం సుర అలాగే ఆసవం ఈ రెండు మాత్రమే భగవంతుడిగా మిగులుతాయి. రెండూ కలిపితే ఒకటే అనుకుంటే ఒకే భగవంతుడు, వేరు అనుకుంటే వేరు భగవంతుడు. సుర అనేదాన్ని మాదక ద్రవ్యం, ఆసవం అనేదాన్ని మాదక ద్రవ్యం అనుకుంటే కేవలం మత్తును అందించేటువంటి ద్రవ్యమే మీకు దేవుడిగా మిగులుతాడు అనుకోండి. లేదు సుర అంటే రకరకాల పిళ్లతో తయారు చేసేవి, చెరుకుని పులియబెట్టి వస్తే ఒక రకమైనటువంటి సుర, బియ్యాన్ని పులియబెడితే ఇంకో రకమైన సుర, అలాగే పైష్టం అని పిండిని పులియబెడితే ఇంకో రకమైన సుర అని సురలే చాలా రకాలున్నాయి. అలాగే ఆసవం అంటేనేమో చెట్ల నుంచి కారేటువంటి ద్రవాలని పట్టి ఆ ద్రవాలని పులియబెడితే వచ్చేదానికి ఆసవం అని పేరు అని విడివిడిగా చూసుకునే మాట అయితే, మీలాంటి వాళ్ళ కోసమే ఈ శాపం, మీకు ఇదే భగవంతుడిగా మిగిలిపోదుగాక అని భృగు మహర్షి గారు ఈ శ్లోకంలో శాపం పెట్టారు. నష్టశౌచాః మూఢధియః జటా భస్మాస్థిధారిణ విశంతు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం అని. ఎందుకయ్యా ఇంత కోపంగా ఉన్నావు అంటే, ఆయన భృగు మహర్షి గారు వేద మార్గాన్ని నిందించటం అనే దాన్ని నేను ఒప్పుకోనండి. వేద మార్గాన్ని నిందించే మాట అయితే, వేద మార్గాన్ని కాదనే మాట అయితే నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకు? ఏష ఏవ హి లోకానాం శివః పంథా సనాతనః యం పూర్వే చానుసంతస్థు యత్ ప్రమాణం జనార్దనః అనే నేను నమ్ముతాను అని అన్నాడు. ఏషః, నేను నమ్మిన, నేను పట్టుకున్నటువంటి వేద మార్గమే, ఏషః ఏష ఏవ హి లోకానాం శివః పంథాః, నేను పట్టుకున్నటువంటి మార్గమే నాకు మాత్రమే కాక లోకాలన్నిటికీ కూడా మంచిని అందించేటువంటి మార్గం. వేద మార్గం మాత్రమే ఏష ఏవ హి లోకానాం శివః పంథాః. ఈ మార్గం టైం టెస్టెడ్ మార్గం కూడాను. ఈ మార్గం మంచిని అందిస్తుందా లేదా అని కొత్తగా ఎవరు రీసెర్చ్ చేయనక్కర్లేదు. శివః పంథా సనాతనః, అందరికీ మంగళాలను అందించటంలో ఎన్నో కల్పాలను, యుగాలను, సృష్టులను దాటేసింది. ఇది సనాతనంగా ఉండేటువంటి ధర్మం. ఇది ఇలాంటి ధర్మాన్ని నేను పట్టుకుని వెళ్ళాడుతున్నాను, నాతో పాటు చాలామంది పట్టుకుని వెళ్ళాడుతున్నారు. ఇలాంటి ధర్మాన్ని తిట్టడం అనేది తగదు. యం పూర్వేచానుసంతస్థు, నేను ఇప్పటి వాళ్ళు అని కాదు,
నాకంటే ముందున్న ఎంతోమంది మహానుభావులు దాన్ని శ్రద్ధగా అనుష్ఠానం చేసి ఫలితాన్ని అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి వేద మార్గాన్ని తిట్టడం అనేది అస్సలు సరి అయింది కాదు. యత్ ప్రమాణం జనార్దన, ఏ వేద మార్గానికైతే ప్రమాణంగా సాక్షాత్తు జనార్దనుడే నుంచునున్నాడో అలాంటి వేద మార్గాన్ని దూషించటం అనేది నేను ఒప్పుకోను. ఈ వేద మార్గం ఏష ఏవ హి లోకానాం శివః పంథః కాబట్టి దీన్ని దూషిస్తే నేను ఒప్పుకోను. ఈ వేద మార్గం సనాతనమైనటువంటి వేద మార్గం కాబట్టి దీన్ని దూషిస్తే నేను ఒప్పుకోను. యం పూర్వే చానుసంతస్థు, పూర్వకాలం నుంచి ఎంతోమంది మహానుభావులు దీన్ని శ్రద్ధగా అనుష్ఠానం చేస్తున్నారు కాబట్టి, మా పూర్వీకులందరూ కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ మార్గాన్ని తిడితే నేను ఒప్పుకోను. యత్ ప్రమాణం జనార్దన, సాక్షాత్తు జనార్దనుడే ప్రమాణంగా నిలిచినటువంటి మార్గం కాబట్టి దీన్ని దూషిస్తే నేను ఒప్పుకోను. ఈ మాటల్లో, నందీశ్వరుడు మాట్లాడిన మాటల్లో ఈ వేద దూషణ అనేది లీలగా నాకు కనిపించింది, అందువలన నేను ఒప్పుకోలేకపోతున్నాను అని భృగు మహర్షి గారు శ్రద్ధగా చెప్పారు. ఏష ఏవ హి లోకానాం శివః పంథా సనాతనః యం పూర్వే చానుసంతస్థు యత్ ప్రమాణం జనార్దన అనే ఈ శ్లోకంలో. అందువల్ల నేను వీళ్ళందరినీ శపిస్తున్నాను. తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ సనాతనం విగర్హ్య యాత పాఖండం దైవం వో యత్ర భూతరాట్ అని చివరిగా ఒక మాట కూడా మాట్లాడారు. ఆ వేదాలలో, నేను శ్రద్ధగా ఆరాధిస్తున్నటువంటి వేదాలలో పరమం బ్రహ్మ, పరబ్రహ్మ అనేదే ఉంది పరమతత్వంగాను. అది శుద్ధమైనటువంటి బ్రహ్మ. ఈ పరమం బ్రహ్మ లేదా పరబ్రహ్మ, శుద్ధమైనటువంటి బ్రహ్మను ప్రతిపాదన చేసేటువంటి వేదాలు కూడా అంతే శుద్ధమైనటువంటివి. ఆ వేదాలు ప్రతిపాదన చేసేటువంటి మార్గం కూడా అంతే శుద్ధమైనది, అంతే గొప్పది. తద్ బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ. ఈ వేదం, వేద మార్గం, వేద ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మ ఇవన్నీ కూడా సతాం వర్త్మ, చాలా గొప్పవారు సాధించినటువంటి వ్యవహారం. సనాతనం, టైం టెస్టెడ్, చాలా ప్రాచీనమైనది. దీన్ని కాదన్నారు కాబట్టి విగర్హ్య, మీరు కాదనండి, విగర్హ్య యాత పాఖండం, ఈ వేదాలని కాదని పోండి మీరు. విగర్హ్య యాత పాఖండం, ఎక్కడికి పోండి? దైవం వో యత్ర భూతరాట్, భూతాల్లో తిరిగేటువంటి వాడిని దేవుణ్ణిగా పెట్టుకుని, భూతరాట్, భూతాలనే చుట్టూ చేర్చుకున్న వాణ్ణి, భూతరాజుని దైవంగా పెట్టుకుని ఈ వేదాలని కాదనుకుని మీరు వెళ్ళిపోండి అని భృగు మహర్షి గారు చివరిగా శాపం పెట్టాడు. తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ సనాతనం విగర్హ్య యాత పాఖండం దైవం వో యత్ర భూతరాట్ అని. ఇంతవరకు చెప్పిన మాటలు ఓ మోస్తరుగా ఉన్నాయి, కానీ చివరి శ్లోకం మాత్రం భృగు మహర్షి గారి క్యారెక్టర్కి తగ్గట్టుగా లేదు. భృగు మహర్షి గారు అంటే పోనీ శివద్వేషి అని అనుకోవచ్చా? భృగు మహర్షి గారు శివద్వేషంతో నందీశ్వరుణ్ణి తిట్టడానికి ఈ భూతరాటని, అలాగే విగర్హ్యయాత పాఖండం అని అంటున్నాడా అని జాగ్రత్తగా పరిశీలిస్తే భృగు మహర్షి గారి యొక్క అభిప్రాయం అది కాదు అని అనిపిస్తోంది. భృగు మహర్షి గారు ఏష ఏవ హి లోకానాం శివః పంథా సనాతనః అని మొదలుపెట్టి వైదికమైనటువంటి మార్గంలో పరమేశ్వరుణ్ణి అర్చన చేసుకోవటమే సరి అయిన పద్ధతి. అలా కాకుండా వేద దూషణ చేసి, వేద నింద చేసి, వేదంలో ప్రతిపాదన చేసినటువంటి ధర్మాలను కాదని, వేదంలో ప్రతిపాదన చేసినటువంటి శౌచాన్ని, మిగతా నియమాలను కాదని పరమేశ్వరుణ్ణి ఆరాధించిన మాట అయితే అది పరమేశ్వరుణ్ణి అందుకోవటానికి పనికిరాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయనే చేశారు. లేదా
ఏషేవహి లోకానాం శుభపంథా సనాతన అనే అనుకుండొచ్చు ఆయన. శివపంథా సనాతన అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అన్న తర్వాత ఒకవేళ మీరు ఇలా వేద ధర్మాన్ని దాటి పాషండులైపోయే మాట అయితే మీకు మిగిలేది భూతాలను చుట్టూ పెట్టుకున్నటువంటి రూపమే కానీ అసలు అందుకోవలసినటువంటి భూతరాట్, భూతేషు రాజతే ఇది భూతరాట్, భూతాలన్నిటిలోనూ పంచభూతాలలోనూ రాజిల్లే, పంచభూతాలలోనూ చైతన్య స్వరూపంగా వెలుగొందేటువంటి ఆ పరమేశ్వర తత్వం అనేది మీకు అందనే అందదు అని చెప్పటానికే భృగు మహర్షి గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి ఆయన మీద శివద్వేషం అనేదాన్ని రుద్దవలసిన అవసరమేమీ లేదు. అంత ప్రదర్శన ఆయన చేయడం కూడా చేయలేదు. ఎవరైనా శివద్వేషులుంటే మా పార్టీలో భృగు మహర్షి గారు కూడా ఉన్నారు అని జబ్బలు చరుచుకోవాల్సిన అవసరమూ లేదు. దానివల్ల ఎవరికి ఉపయోగమూ లేదు. భృగు మహర్షి గారు అలాంటి వారైతే కాదు. ఇలా తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ సనాతనం విగర్హ్యజాత పాఖండం దైవం వో యత్ర భూతరాట్ అని భృగు మహర్షి గారైతే ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ తస్యైవం వదత శాపం భృగోస్స భగవాన్ భగవః నిశ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః అని. దక్షుడు పెట్టిన శాపం విన్నాడు. పరమేశ్వరుడు కొంచెం కూడా చలించలేదు. నందీశ్వరుడు పెట్టిన శాపాలని విన్నాడు. అదేమిటి, మన నంది ఇంత సాత్వికమైనటువంటి వాడు, ఈయన నోరు విప్పాడేంటి, ఈయన రంకె వేశాడేంటి అని అనుకుంటూనే ఉన్నాడు. ఈ లోపల మహర్షుల్లో కల్లా చాలా ఉత్తముడైనటువంటి భృగు మహర్షి గారు, పాపం నోట్లో నాలిక లేదు అన్నట్టుగా ఉండే భృగు మహర్షి గారు ఆయన లేచాడు. ఆయన లేచి ఏదో ప్రతిశాపం అనే పేరుతో ఆయన నోటికి వచ్చిన శాపాలు ఆయన పెట్టాడు. ఇదంతా ఏంటి అని ఒక్కసారి పరమేశ్వరుడికే మనసులో చాలా స్వల్పంగా కలచివేసింది. తస్యైవం వదత శాపం, ఇలా భృగు మహర్షి గారు శాపం పెడుతూ ఉండగా భృగు గారి ఆ శాపాన్ని విని స భగవాన్ భవః, ఆ పూజనీయుడైనటువంటి భవః, ఈ జగదుత్పత్తికి కారణమైనటువంటి పరమాత్మ యొక్క ఒక రూపమైనటువంటి పరమేశ్వరుడు నిశ్చక్రామ, ఇలాంటి చోట మనం ఉండకూడదు. ఒకళ్ళనొకళ్ళు దూషణ చేసుకుని శాపాలు పెట్టుకునే చోట పరమ పవిత్రుడైనటువంటి నేనెక్కడి నుంచి ఉండగలను? ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండే చోట వాళ్ళనే ఉండనివ్వాలి, నేనెందుకు ఉండటం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నిశ్చక్రామ తతః, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చూస్తే మాత్రం కించిద్ విమనా ఇవ, నా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకున్నారు, శాపాలు పెట్టుకున్నారు అని ఆలోచించి మనస్సును పాడు చేసుకున్నాడా అన్నట్లే అనిపించింది. విమనాహ ఇవ, ఏం చేసినా సరే మనస్సు అనేది లేనివాడు కాబట్టి మనస్సు పాడవటం అనేది ఉండదు. అలాంటి విమనాహ అనేది రాదు ఆయనకి. చూస్తే అనిపిస్తోంది విమనాహ ఇవ. అలా విమనాహ ఇవగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళంగానే ఆయన లేస్తే లేచేది, కూర్చుంటే కూర్చునే బ్యాచ్ ఒకటి ఉంది, ప్రమథగణాల బ్యాచ్. వాళ్ళందరూ కూడా ఆయన లేవంగానే లేచిపోయారు. ఆయన బయలుదేరితే వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వాళ్ళతో సహా ఈయన కూడా వెళ్ళిపోయాడు. సానుగః, ఆయనతో కలిసి ఉండేటువంటి ప్రమథగణాలతో సహా ఆయన వెళ్ళిపోయాడు. తస్యైవం వదత శాపం భృగోస్స భగవాన్ భవః నిశ్చక్రామ తతః కించిత్ విమనా ఇవ సానుగః అని. పరమేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి గల కారణాల్లో ఒక కారణం ఇందులో కనిపిస్తోంది. ఒకటి, మనవాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఇలాంటి చోట ఉండకూడదు అని. రెండవది, అక్కడే ఉంటే ఈ ప్రమథగణాల వాళ్ళు మిగతా వాళ్ళు ఏమైనా మాట జారటం దాటి ఇంకా పై స్థాయికి ఏమైనా వెళితే వెళ్ళవచ్చు, యజ్ఞానికి ఏమైనా హాని జరగవచ్చు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి కావాలి. అందువల్ల యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే ఇక్కడి నుంచి కదిలి వెళ్ళటమే మంచిది అని కూడా అనుకుని ఉండొచ్చు. ఏ కారణం మీదనైనా ఆయన వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయేసరికి విఘ్నం లేకుండానే యజ్ఞం సాగిపోయింది అని పై శ్లోకంలో చెప్తున్నాడు. తేపి విశ్వసృజసత్రం సహస్ర పరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాస యత్రేజ్య ఋషభో హరి అనే శ్లోకంలో తేపి విశ్వసృజ, ఈ ప్రజాపతులందరూ కూడా సత్రయాగాన్ని తలపెట్టారు అని కదా ప్రారంభించుకున్నాము. ఆ సత్రయాగం సహస్ర పరివత్సరాన్ 1000 ఏళ్ల పాటు సాగవలసినటువంటి సత్రయాగం కేవలం ఈ విశ్వసృజాం అంటే ఈ ప్రజాపతుల కోసం మాత్రమే రాయబడినటువంటి స్పెషల్లీ డిజైన్డ్ యాగం ఇది. విశ్వసృజాగం సహస్ర సంవత్సరం ఏతేన వై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత తస్మాద్విశ్వసృజ విశ్వమేనానను ప్రజాయతే అనే వాక్యంలో ఉండేటువంటి యజ్ఞం ఇది. చాలా అపురూపమైన యజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని తేపి విశ్వసృజ సత్రం సహస్ర పరివత్సరాన్ 1000 ఏళ్ల పాటు నడిపారు. నడిపి సంవిధాయ యత్ర ఇజ్య ఋషభ హరిగా పెట్టుకుని పూర్తి చేశారు. ఈ యజ్ఞంలో హరి శ్రీహరే మనకు పూజ్యుడు. ఈ యజ్ఞంలో పరమేశ్వరుడికి స్థానం లేదు, కేవలం హరికి మాత్రమే స్థానం అని పెట్టుకుని నడిపి పూర్తి చేశారు. మహేశ్వాస, ఓ మహావీరుడమైనటువంటి విదురా, ఇదో అపురూపమైన విచిత్రమైనటువంటి ఘట్టం. పరమేశ్వరుడు లేని శ్రీహరి ఉన్న యజ్ఞం అని అనుకుని వాళ్ళు చేశారు. తేపి విశ్వసృజసత్రం సహస్ర పరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాస యత్రేజ్య ఋషభో హరి అని మహర్షి గారు చెప్తున్నారు. పూర్తి చేసిన వాళ్ళు కూడా, యజ్ఞాన్ని పూర్తి చేసిన వాళ్ళు కూడా, అబో ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్విత విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః అని గంగా యమున సరస్వతి సంగమం, త్రివేణి సంగమం ప్రయాగలో దీని యొక్క అవభృతం చేశారు. అవభృతం చేసి యజ్ఞాన్ని పరిసమాప్తం చేశారు అని చెప్తున్నారు. యజ్ఞం పూర్తయిన తరువాత అవభృతం అని ఒక చిన్నపాటి క్రియ ఉంటుంది. ఆ అవభృతంలో ఇంతకాలం పాటు దీక్షలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి స్నానాలు చేయాలి. ఆ స్నానాలకు ముందు కొన్ని హోమాలు, కొన్ని పనులు, స్నానాల తర్వాత కొన్ని నియమాలు, ఇవన్నీ ఉంటాయి. ఆ తంతువుని మొత్తాన్ని వాళ్ళు ప్రయాగలో పూర్తి చేశారు. ఆప్లుత్య అక్కడికి వెళ్ళి అవభృత స్నానం చేశారు. ఆప్లుత్య అవభృతం ఎక్కడికి వెళ్ళారంటే యత్ర గంగా యమునయాన్విత, గంగ యమునతో ఎక్కడైతే కలుస్తుందో అంటే త్రివేణి సంగమంలో అక్కడికి వెళ్ళి చేశారు. ఎప్పుడైతే ఇంత సుదీర్ఘకాలం పాటు సాగవలసినటువంటి యజ్ఞం పూర్తయిందో, అవభృతం కూడా పూర్తయిపోయిందో, అప్పుడు అందరూ అమ్మయ్య మనం తలపెట్టింది నిర్విఘ్నంగా సాగింది అని అనుకున్నారు. అనుకుని విరజైన ఆత్మన, మనమేం నష్టపోలేదు, మధ్యలో కాస్తంత ఏదో చిన్న గడబిడ అయింది కానీ అదేం పెద్ద ఇబ్బంది కాదు, యజ్ఞం మాత్రం సాగిపోయింది అని అనుకుని సర్వే స్వంసం స్వం స్వం ధామయయు, అందరూ తమ తమ ఇళ్ళకి తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు. అని మహర్షి గారు ఈ యజ్ఞము, యజ్ఞం తాలూకు అవభృతము వీటిని గురించి చెప్పి 35 శ్లోకాలు ఉండేటువంటి అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశాను. ఈ 2వ అధ్యాయంలో దక్షుడు యజ్ఞంలోకి ఎంటర్ అయినప్పుడు దక్షుడు కోపం రావటం, ఆ కోపంతో ఆయన పరమేశ్వరుని శపించబోవటం, తర్వాత నందీశ్వర శాపం, తర్వాత భృగు మహర్షి గారి శాపం, అన్ని శాపాల గోలలే ఉన్నాయి. ఇలా దక్ష శాపవర్ణనం లేదా దక్షాది శాపవర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ 2వ అధ్యాయం ఇక్కడికి పూర్తవగా 3వ అధ్యాయంలో దీని యొక్క పరిణామం మరొక తీరులో జరిగింది అని మైత్రేయ మహర్షి గారు చెప్పటం ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ
సదా విద్విషతోరేమం కాలో వై ధ్రియమాణయో జామాతు శ్వశురస్యాపి సుమహానతి చక్రమే అని. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ మామ అల్లుళ్ళు కలవలేదు. ఏదో అప్పుడేదో అలా జరిగిపోయింది, తర్వాత ఏదో సంక్రాంతికి నువ్వు పుట్టింటికి అమ్మాయిని తీసుకురా అని ఈయన కబురు పెట్టలేదు మామగారు. అప్పుడేదో నేను నుంచోలేదు కానీ మీరేమీ పొరపాటున అనుకోవద్దు అని పరమేశ్వరుడు కూడా ఏమీ సందేశం పంపించలేదు. ఒకసారి అనుకున్నాం కాబట్టి అనుకున్న దాని మీద నిలబడిపోదామని అనుకున్నారో ఏమో, మొత్తం మీద ఇద్దరూ తమ తమ వాదనల మీద నిలబడిపోయారు. సదా విద్విషతోరేవం. చూడబోతే దక్షుడి వైపు నుంచి చూస్తే ద్వేషమే ఉంది, పరమేశ్వరుడి యొక్క నిర్లిప్తత చూస్తే ఆయన కూడా ద్వేషం ఉందేమో అనిపించేలా ఉంది. ఇద్దరికీ ద్వేషం ఉందేమో అనిపించేలాగా కాలం అనేది దొరిలిపోతోంది. కాలోవై ధ్రియమాణయోహో. ఎవరి పనులు మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, అది ఆగటం లేదు. జామాతు శ్వశురస్యాపి. అల్లుడు గారు పరమేశ్వరుడికి, శ్వశురస్య మామగారు దక్షుడికి, ఇద్దరికీ కూడా కాలహ సుమహాన్ అతి చక్రమే. చాలా సుదీర్ఘకాలం గడిచిపోయింది. ఈ గడిచిపోయినటువంటి కాలంలో ఎవరూ ఎదురు చూడనటువంటి ఒక పని బ్రహ్మగారు చేసేశారు. ఏం చేశారు అంటే, యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్ఠిన ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ అనే తీరులో చేశారు. దానికి పరిణామం కూడా చాలా గట్టిగానే జరిగింది. ప్రజాపతులు చాలామందే ఉన్నారు కదా, నవ ప్రజాపతులు ఉన్నారు కదా, 9 మంది. ఈ 9 మంది ప్రజాపతుల్లోకి దక్షుడు అనేటువంటి ఆయన చాలా ప్రధానమైన ఆయన. ప్రజాపతులందరికీ కూడా ఈయనే రాజు అని బ్రహ్మగారు దక్షుణ్ణి అభిషేకం చేసేశాడు. యదా అభిషిక్త దక్షస్తు. ఎప్పుడైతే ఈ అభిషేకం అనేది జరిగిందో, ఆ అభిషేకం బ్రహ్మణ పరమేష్ఠిన బ్రహ్మగారే చేశారో. ఏ అభిషేకం? ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే. ప్రజాపతులందరికీ, ఈ విశ్వ సృష్టలకందరికీ కూడా నువ్వే అధిపతివి, నువ్వు చెప్పినట్లుగానే మిగతా 8 మంది నడుచుకోవాలి, మిగతా వాళ్ళు నీ కింద సామంతులు లాంటి వాళ్ళు అని చెప్పి బ్రహ్మగారు ఎప్పుడైతే అభిషేకం చేసేశారో, ఆ అభిషేకం అనేటువంటి కార్యక్రమం జరిగేసరికి, బ్రహ్మగారు ఈ పని చేసేసరికి స్మయ అభవత్. దక్షుడి గర్వం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సహజంగానే గర్వంగా యజ్ఞవాటికలోకి అడుగుపెట్టినటువంటి దక్షుడికి, ఆ గర్వంతో శాపం పెట్టి యజ్ఞవాటికలోంచి బయటికి వెళ్ళిపోయినటువంటి దక్షుడికి, ఆ శాపం తరువాత ఎన్నెన్నో జరిగినాయి అని విన్నా సరే వాటి ప్రభావమేమీ నా మీద పడలేదు అని అనుకుంటూ వస్తున్న దక్షుడికి బ్రహ్మగారు ఈ అభిషేకం అనేది చేసేసరికి ఇంకా గర్వం ఎక్కువైపోయింది. యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠిన ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఆ గర్వంతో ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏం చేయాలి? గర్వం ఉన్నవాడు ఏం చేయాలి అంటే, గర్వాన్ని ప్రదర్శించుకునేందుకు ఒక స్టేజ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక వేదికని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద తన గర్వాన్ని ప్రదర్శించాలి, అంతే కదా. అందుకని తన గర్వాన్ని ప్రదర్శించడానికి ఒక స్టేజ్ని, వేదికని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏమా వేదిక అంటే, ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్ఠాన్ అభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం అనేటువంటి స్టేజు. ఏం చేశాడు? వాజపేయం బృహస్పతి సవం అని 2 జంట యాగాలున్నాయి. ఆ జంట యాగాలు ఏకకాలంలో వెంటనే చేయాల్సినటువంటి యాగాలు. ఆ 2 యాగాలను చేయాలని సంకల్పించాడు. ఆ సంకల్పంలో ఇష్ట్వా స వాజపేయేన, ముందు వాజపేయ యాగం అనేదాన్ని చేసేశాడు.
వాజపేయి యాగాన్ని చేయటం అంటే తన గర్వాన్ని ప్రదర్శించడానికి వేదికని ఏర్పాటు చేసుకోవటం అనేది ఎలా అవుతుంది అంటే శ్రద్ధగా చేస్తే అవ్వదు, కానీ ఈయన చేసిన పనికి మాత్రం అవుతుంది. ఏం చేశాడంటే బ్రహ్మిష్ఠాన్ అభిభూయచ. బ్రహ్మిష్ఠులు అంటే పరమేశ్వర భక్తులు, వేద ప్రమాణంగా పరమేశ్వరుణ్ణి అందుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అభిభూయ తొక్కేసి పరమేశ్వరుడికి ఈ యజ్ఞంలో భాగం లేదు అని తోసేసి ఆ యజ్ఞం చేశాడు. పరమేశ్వర భక్తులందరినీ తిరస్కరించి పరమేశ్వరుడు లేనిదే యజ్ఞం ఎలా సాగుతుందయ్యా అని అడిగితే వాళ్ళందరినీ చీచాపో అని, నేను శాపం పెట్టిన తర్వాత కూడా ఎక్కడుంటుంది ఆయనకి భాగం, నేను శాపం పెట్టిన తర్వాత నేనే యజ్ఞంలో ఆయనకి భాగం ఇస్తానా అని పోట్లాడి ఏదో విధంగా వాళ్ళ నోళ్ళు మూయించి ఆయన వాజపేయి యాగాన్ని పూర్తి చేసేశాడు. ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్ఠాన్ అభిభూయచ. ఇలా తన దృష్టిలో విజయవంతంగా వాజపేయి యాగాన్ని పూర్తి చేసి బృహస్పతి శవం నామ సమారేభే. బృహస్పతి శవం అనేది 2వ యాగం కదా, ఆ యాగం చేయాలి అని కూర్చున్నాడు. దాన్ని ప్రారంభించేశాడు కూడా. క్రతూత్తమం, చాలా ఉత్తమమైన క్రతువే చెప్పుకోవటానికి ఇది. ఈ సంకల్పం ఎలా ఉందో దేవుడెరుగు, కానీ క్రతువు మంచి క్రతువే. ఆ మంచి క్రతువుని చేయాలని కూర్చున్నాడు. తన గర్వ ప్రదర్శనకి ఈ యాగాలను వేదికగా మార్చుకున్నాడు. తన గర్వ ప్రదర్శనలో భాగంగా తాను శాపం పెట్టిన తరువాత పరమేశ్వరుడికి భాగం ఉండదు అని చూపించటానికి తానే ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో పరమేశ్వరుడికి భాగం లేకుండా చేశాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోళ్ళు మూయించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్తిగయనాః తత్పత్న్యశ్చ సభర్తృకాః అని ఆ యజ్ఞంలో, బృహస్పతి శవం అనేటువంటి యజ్ఞంలో కూడా, 2వ యజ్ఞంలో కూడా తన అల్లుడు పరమేశ్వరుణ్ణి ఇంకా ఎక్కువగా ఇన్సల్ట్ చేయాలని అనుకుని ఎక్కడ వాళ్ళు లేని వాళ్ళందరినీ రకరకాల మార్గాలలో పిలిపించటం మొదలుపెట్టాడు. ఎక్కడ లేని వాళ్ళని పిలిపించి వాళ్ళందరికీ రకరకాల తీరులలో పూజలు చేయటం కూడా మొదలుపెట్టాడు. అందరినీ ఆ యజ్ఞంలో గౌరవించటం మొదలుపెట్టాడు. నేను అందరినీ పూజిస్తాను, అందరినీ గౌరవిస్తాను, పరమేశ్వరుణ్ణి తప్ప అని చెప్పటానికి దీన్ని తీసుకున్నాడు. దానికి తగ్గట్లుగానే తస్మిన్ బ్రహ్మర్షయః, బ్రహ్మర్షులు చాలామంది వచ్చారు. సర్వే, చాలామంది కాదు, మొత్తం వచ్చేశారు. దేవర్షి పితృదేవతాః, దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, పితృదేవతలు వచ్చారు, అందరూ వచ్చారు, రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు. ఆసన్, అందరినీ కూర్చోబెట్టారు. కృతస్వస్తిగయనాః, అందరినీ చాలా గట్టిగా అలంకరించారు. అలంకరించడం మాత్రమే కాదు, పూజించారు అందరికీ విడివిడిగా పూజలు చేశారు. పూజలు వాళ్ళకు మాత్రమే చేయటం కాదు, తత్పత్న్యశ్చ, మీరు ఒంటరిగా రావటానికి వీల్లేదు, వచ్చేటప్పుడు మీ భార్యలతో సహా రావాలి అని పిలుపులు ముందే పంపించారు. భార్యలు కూడా వస్తే ఆ భార్యలకు కూడా పూజలు చేశారు. చాలా ఆశ్చర్యంగా భార్యలకు పూజలు చేసేటప్పుడు మళ్ళీ తత్పత్న్యశ్చ సభర్తృకాః, భర్తల్ని మళ్ళీ కూర్చోపెట్టి దంపతి పూజ చేస్తున్నట్లుగా విడిగా పూజలు చేశారు. విడిగా బ్రహ్మర్షులకి, దేవర్షులకి, పితృదేవతలకి, వీళ్ళందరికీ వేరువేరు పూజలు చేశారు. భార్యతో కలిపి ఇంకొక పూజలు చేశారు. అలా ఒక్కొక్కళ్ళని 2 సార్లు డబల్ కింద గౌరవించటం అనే పని చేశారు. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్తిగయనాః తత్పత్న్యశ్చ సభర్తృకాః అని మహర్షి గారు దక్షుడు గారి బృహస్పతి శవయాగాన్ని గురించి చెప్తున్నారు. పైన ఏం జరిగింది అనే సంగతి పైనే ఎలాగూ చూడాల్సిందే, ఎలాగూ చూస్తాము. ఇంతవరకు ఏం జరిగింది అనేది జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం 2 ప్రధానమైన విషయాలు మనకు మనసులోకి వస్తున్నాయి.
ఒకటి, మనం శివభక్తులం కావచ్చు లేదా హరిభక్తులం కావచ్చు. మనం ఏ ముద్రైనా వేసుకుని ఉండొచ్చు, ఏ బ్రాండ్ కిందైనా మనల్ని మనం తెచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఎలా ఉన్నా సరే వేద మార్గాన్ని దాటిపోయేందుకు మనకు అర్హత లేదు. వేద మార్గాన్ని దాటకుండా మనం ఏ భక్తినైనా ఆచరించుకోవచ్చు, మనకి ఇష్టమైనటువంటి రూపాన్ని కొలుచుకోవచ్చు. వేద మార్గాన్ని దాటేటువంటి స్వాతంత్ర్యం మాత్రం మనకు లేదు. దాటితే మనకు మిగిలేది మాత్రం వేరే ఏదో. దాటకుండా ఉంటే మనకి దక్కేది ఆ పరమాత్మ తత్వం అనేది ఒకటి. రెండవది, మనకు ఎన్నో గొప్పదనాలు రావచ్చు, ఎన్నెన్నో విశేషాలు కలగవచ్చు. కానీ దానివలన గర్వం పెంచుకోవటం అనేది అనవసరమైన పని. ఆ గర్వాన్ని ప్రదర్శించుకోవటానికి వేదికలను ఏర్పాటు చేసుకోవటం అనేది అంతకంటే అక్కర్లేని పని. ఆ వేదికలను ఒక మంచి పనులుగా చూపించటం అనేది పూర్తిగా పనికిరాని పని అనేది రెండవ పాయింట్. రెండవ పాయింట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ అనేది క్రమక్రమంగా వస్తుంది. మన గర్వాన్ని ప్రదర్శించుకోవటానికి యజ్ఞయాగాలు లేదా దేవతా పూజలు లాంటివి గనక వేదిక అయితే దాని పరిణామం ఏ విధంగా ఉంటుంది అనే విషయమే పైన చక్కగా వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మనం ఇలాంటి పనులకు వెళ్ళకూడదు అని కూడా నిర్ణయించుకుందాం. నిర్ణయించుకుని ఈ వేద ప్రతిపాద్యమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా వేద శ్రద్ధతో, వేద మార్గం మీద శ్రద్ధతో, వినయంతో, పరమేశ్వర భక్తితో, శ్రీహరి భక్తితో ఆచరించుకుని మనల్ని మనం అభివృద్ధికి తీసుకెళ్లేటువంటి దారిని చూసుకుందాం. అలాంటి దారిలోనే మనల్ని నడిపించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును సనాతనము పూర్వ ఋషి సమ్మతము జనార్దనమూలమును నిత్యమును శుద్ధమును శివంబునార్యపథానుగంబగు వేదమును విప్రగణనము నిందించిన కారణమున ఏ శివదీక్షయందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవముగుచునుండును అందు మీరలు భస్మ జటాస్థిధారణములు తగి మూఢబుద్ధులు నష్టశౌచులై నశింతురు పాషండులగుచు అనుచు శాపమునరించెను ఆ ద్విజ సతముండు అని భృగు మహర్షి చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి శాపాలకు సంబంధించినటువంటి అధ్యాయ సారాంశాన్ని ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం ఇంతవరకు ఆలకించాం. నిరంతరము ఇటువంటి భగవద్భక్తిని పెంపొందించేటువంటి భాగవత శ్రవణాన్ని మనకి అందించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈనాడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో 27వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః తస్యైవం దదతః శాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగుః ప్రత్యసృజచ్ఛాపం బ్రహ్మదండం దురత్యయం భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనోవ్రతాః పాఖండినస్తే భవంతు
सत्त्वमण्डिनस्ते भवन्तु सच्छास्त्रपरिपन्थिनः सच्छास्त्रपरिपन्थिनः नष्टशौचामूढधियो नष्टशौचामूढधियो जटाभस्मास्थिधारिणः जटाभस्मास्थिधारिणः दिशन्तु शिवदीक्षायाम् विशन्तु शिवदीक्षाया यत्र दैवं सुरासवम् यत्र दैवं सुरासवम् ब्रह्म च ब्राह्मणांश्चैव ब्रह्म च ब्राह्मणांश्चैव यद्यूयं परिनिन्दथ यद्यूयं परिनिन्दथ सेतुं विदारणं पुंसाम् सेतुं विधारणं पुंसाम् अतः पाखण्डमाश्रिताः अतः पाखण्डमाश्रिताः एष एव हि लोकानाम् एष एव हि लोकानां शिवः पन्थाः सनातनः शिवः पन्थाः सनातनः यं पूर्वे चानुसन्तस्थुः यं पूर्वे चानुसन्तस्तुः यत्प्रमाणं जनार्दनः यत्प्रमाणं जनार्दनः तद्ब्रह्म परमं शुद्धम् तद्ब्रह्म परमं शुद्धं सतां वर्त्म सनातनम् सतां वर्त्म सनातनं विगर्ह्य यातपाखण्डम् विगर्हयातपाखण्डं दैवं वो यत्र भूतराट् दैवं वो यत्र भूतराट् मैत्रेय उवाच मैत्रेय उवाच तस्यैवं वदतः शापम् तस्यैवं वदतः शापम् भृगोः स भगवान् भवः भृगोस्व भगवान् भवः निश्चक्राम ततः किञ्चित् निश्चक्राम ततः किञ्चित् विमना इव सानुगः विमना इव सानुगः तेऽपि विश्वसृजः सत्रम् तेऽपि विश्वसृजः सत्रम् सहस्रपरिवत्सरान् सहस्रपरिवत्सरान् संविधाय महेश्वास संविधाय महेश्वास यत्रेज्य ऋषभो हरिः यत्रेज्य ऋषभो हरिः आप्लुत्यावभृतं यत्र आप्लुत्यावभृतं यत्र गङ्गा यमुनयान्विता गङ्गा यमुनयान्विता विरजेनात्मना सर्वे विरजेनात्मना सर्वे स्वं स्वं धाम ययुस्ततः स्वं स्वं धाम ययुस्ततः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे द्वितीयोऽध्यायः द्वितीयोऽध्यायः భక్తి ప్రపత్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమా ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీ వెంకట నివాసాయ
శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.